రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నప్పటికీ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయితే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సైతం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ఏ అని పేర్కొన్నారు. అక్కడ ఎస్సీల సంఖ్యలో దారి పెట్టచ్చు. రాజ్యాంగ సవరణ చేసి కేవర్ కూడా ఆపేక్షని చెప్పారు. అందుకొరకే ఎట్లయితే నరేంద్ర మోడీ మరి అంత పార్టీల మీద ఇప్పుడు జేఏసీ పెట్టి ఎట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నదో మరి ఎందుకు దేశంలో కూడా ఎవరితో మీద అడిగిన ఇటు అయితే ఎస్సీ వర్గీకరణ మీద కానీ ఇలా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ దానికన్నా ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేవలం దేవుని పేరు చెప్పుకొని హిందుత్వం పేరు చెప్పుకొని ఇవాళ ఓట్లు అడిగిండ్రు. మనం ఇవాళ అడుగుతామనే ఏం చేసిండ్రు? హిందువులకు హిందూ మతం పేరు చెప్పుకున్నారు. ఇవాళ అయోధ్యలో రామ మందిర్ కట్టని చెప్పిండ్రు. మనం అదే చెప్తాం. ఇవాళ యాదాద్రి భువనగిరిలో 1000 కోట్ల రూపాయలతోటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టినాం. అట్లా అనేకటువంటి యజ్ఞాలు యాగాలు ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కూడా యజ్ఞాలు యాగాలు చేయనటువంటి అంతా కూడా కేసీఆర్ గారు చిత్తచండీ యాగం, గాయత్రి యాగం ఇంకా చాలా పేర్లతోటి